ఈ వీడియోలో మనం సత్యదేవ్ నటించిన జేబ్రా మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం భయ్య. జస్ట్ ఇప్పుడే చూసి రావడం జరిగింది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 30 to 40 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి సత్యదేవ్ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అన్నమాట. అనుకోకుండా ఆ బ్యాంక్ లో కొన్ని ప్రాబ్లమ్స్ లో అయితే ఇరుక్కుంటాడు కొంతమంది వల్ల. అసలు ఎందులో ఇరుక్కున్నాడు, అసలు తను ఏం చేశాడు, వీటి చుట్టూరు నడిచే స్టోరీ జేబ్రా. నేను చాలా సింపుల్ గా చెప్తున్నా స్టోరీ ప్లాట్, ఎక్కువ ఏం రివీల్ చేయట్లే. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే అప్పుడే మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలనుకుంటే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే వర్తిట్టే భయ్య. బాగుంది, మరి కొత్తగా సూపర్ గా అయితే లేదు కానీ బాగుంది భయ్య, నచ్చింది ఓవరాల్ గా అయితే. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న స్టోరీ ప్లాట్ బాగుంది, కొంచెం డిఫరెంట్ గా చూపించారు. అంటే చాలా బ్యాంక్ స్కామ్స్ చూసేసాం మనం, బట్ ఈ టైప్ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంటే, మనం అక్కడ చూడలేదు. సో అది కొంచెం నాకు బాగా నచ్చింది. దాలి ధనంజయ విలన్ క్యారెక్టర్ భయ్య చాలా ప్లస్ పాయింట్ అయింది మూవీకి ఆయన చేయడం వల్ల. హీరో ఎలివేషన్ సీన్స్ కన్నా మెయిన్ ధనంజయ ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, చాలా బాగా చూపించారని చెప్పాలి. అండ్ ఒక వార్నింగ్ సీన్ ఉంటుంది ధనంజయది అండ్ సత్యదేవ్ది, మీటప్ టైప్ ది, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సీన్ కానీ, ఆ రైటింగ్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అక్కడ. అండ్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్ ఒక 30 minutes చాలా బాగా అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ ఒక లాస్ట్ 45 minutes కూడా చాలా బాగా చూపించారు. ఈ రెండు నాకు చాలా బాగా నచ్చాయి. ఉన్నది నచ్చలేదంటే ఆ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే అందరూ బాగా చేశారు. అంటే సత్య కామెడీ అయితే బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి, చాలా చోట్ల వర్కౌట్ అయింది. సత్య ఎక్స్ప్రెషన్స్ కానీ, హ్యూమర్ కానీ, ఆ చేష్టలు కానీ బాగా వర్కౌట్ అయ్యే మంచి హ్యూమర్ జనరేట్ చేశాడు సత్య అయితే. అండ్ యాజ్ యూజువల్ సత్యదేవ్ కుమ్మేశాడు, యాక్టింగ్ చెప్పనవసరమే లేదు భయ్య. ఉన్నోళ్ళందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు. సునీల్ క్యారెక్టర్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది, బాగా వర్కౌట్ అయింది చెప్పాలి. ఇక నెగిటివ్స్ వచ్చేసి సాంగ్స్ భయ్య, సాంగ్స్ ని పక్కన వాడండి అంతే. ఐటమ్ సాంగ్ ఎందుకు వస్తుందో తెలియదు, ఆ లవ్ సాంగ్స్ కూడా మంచిగా అయితే ఉండవు. ఆ ఐటమ్ సాంగ్ అయితే మరీ డిస్టర్బ్ చేసింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవునట్టునే ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగా క్లోజ్ చేస్తారు, దాని తర్వాత థియేటర్ లోకి వచ్చి కూర్చోగానే ఐటమ్ సాంగ్ వచ్చింది, నాకైతే చెడ్డ చిరాకు వచ్చింది. అనవసరం అసలు అది, అదొకటి నాకు అస్సలు నచ్చలేదు ఆ సాంగ్స్ పరంగా. అండ్ బీజిఎం కూడా పర్లేదు అనిపించింది, మరి ఇంకొంచెం బాగుండు ఉంటే బాగుండు, ఉన్నంతలో పర్లేదు, ఇట్ వాజ్ ఓకే. అనవసరమైన ఫ్లాష్ బ్యాక్స్ భయ్య, ధనంజయ క్యారెక్టర్ కి విలన్ రోల్ కి ఫ్లాష్ బ్యాక్ పెడతారు. అది మనకి ఫస్ట్ హాఫ్ లోనే తెలిసిపోద్ది తన లైఫ్ లో ఏం జరిగింది ఏంటని. దానికి ప్రత్యేకంగా ఒక సాంగ్ వేసి ఫ్లాష్ బ్యాక్ చూపించి దానికి ఒక 10 నిమిషాలు ట్రాక్ చేస్తారనమాట. అదంతా కూడా బోర్ కొట్టేసింది. అండ్ ఫ్యూ ప్రొసీడింగ్స్ అయితే చాలా మూవీస్ లో చూసేసామన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య. అంతగా అయితే అవి వర్కౌట్ అవ్వలేదు నాకు ఆ ప్రొసీడింగ్స్ అన్నవి. అండ్ ఫస్ట్ 30 minutes చాలా స్లో వెళ్తుంది అనమాట మూవీ. ఇంటర్వల్ బ్యాంక్ అయితే కరెక్ట్గా సెట్ చేశారు. సెకండ్ హాఫ్ లో కూడా అలా స్లోగా తీసుకెళ్తూ ఉంటారు, మనకి అర్థమైపోద్ది ఏం జరుగుద్ది ఏంటన్న, ప్రొసీడింగ్స్ ఏంటన్నది అర్థమైపోద్ది. కాకపోతే ఏంటంటే అవన్నీ చూపించేసరికి చాలా టైం తీసుకుంటారు, అది కొంచెం స్లో అనిపించింది నాకు. క్లైమాక్స్ కొంచెం ట్విస్ట్ అవుట్ ఓపెన్ చేస్తారు కానీ అంత ఇంపాక్ట్ ఇచ్చే ట్విస్ట్ అయితే కాదు భయ్య. గెస్ట్ చేయలేరు కానీ అంత ఇంపాక్ట్ అయితే ఉండదు ఆ ట్విస్ట్ తో. సర్లే అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది, మరి అంత సూపర్ ట్విస్ట్ ఏం కాదు. కొంచెం స్క్రీన్ ప్లే కొంచెం టైట్ గా రాసుకుని ఉంటే బాగున్న ఫీల్ అయితే వచ్చేసింది. బాగా ప్రాబ్లం అయింది అయితే డబ్బింగ్ భయ్య. స్నేక్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది, వీళ్ళ డైలాగులు నాకు అర్థమయ్యి కాదు, సౌండింగ్ వల్ల లేక వాళ్ళ డైలాగ్ డెలివరీస్ వల్ల, ఆ డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ నాకైతే అస్సలు సెట్ కాలేదనిపించింది. వాటి వల్ల చాలా డైలాగ్స్ మిస్ అయిపోయాను నేను. ఇంకా కొన్ని ఏదో సీక్వెల్ ప్లాన్ చేసినట్టు ఏదో ప్లాన్ చేశారు కానీ కొన్ని డాట్స్ కనెక్ట్ చేయలేదు ఫుల్ గా. ఈ మధ్యనే సీక్వెల్ కూడా ఎక్కువైపోయింది అనుకోండి. ఇంకా డాట్స్ ప్రత్యేకంగా అది కూడా విలన్ కి కనెక్ట్ చేయలేదు ధనంజయ క్యారెక్టర్ కి. అవన్నీ ఎందుకు అనవసరం అనిపించింది, జస్ట్ క్లోజ్ చేస్తే సరిపోదు ఎప్పటికప్పుడు, బట్ అదే నాకు నచ్చలేదు. సత్యరాజ్ గారి క్యారెక్టర్ కూడా బాగుంటుంది, అది చెప్పడం మర్చిపోయా. అదే భయ్య ఓవరాల్ గా చెప్పాలంటే మంచిగా టైం పాస్ అయిపోతుంది మూవీ, మీకు వెళ్ళండి చూడండి. ఫ్యామిలీ వాచబుల్ అంటే చెప్పంగా ఐటమ్ సాంగ్ గట్టా ఉంటాయి, అవి అవాయిడ్ చేసేస్తే పర్లేదు మరి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.